కూడా కలిసినా కూడా చాయిస్ లేదు అక్కడ. ఇది షిండేని కంట్రోల్ చేసినట్టయింది, వీళ్ళని కంట్రోల్ చేసినట్టయింది. ఓవరాల్గా హిందుత్వవాదుల్ని ఏకం చేసి బీజేపీ వైపుకి పంపించిన ఘనత ఉద్ధవ్ థాకరే. అదే సందర్భంలో నా వలన బీజేపీ గెలుస్తుందని భ్రమపడ్డటువంటి షిండేకి పాఠం చెప్పింది మహారాష్ట్ర. అది ఇక్కడ కీ పాయింట్స్. 29 వచ్చినాయి అతనికి. 29 సార్. కానీ ఒకటి అంటే బిఎంసిలో ఈ స్థాయి గెలుపుకి దాదాపు 25 ఏళ్ళు పట్టింది భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు. 85 నుంచి 85 నుంచి ఈ రోజు వరకు శివసేనదే అక్కడ డామినేషన్. మధ్యలో 3 ఏళ్ళు అప్పుడు కూడా కాంగ్రెస్ శరద్ పవార్ల పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముంబైలో దెబ్బతీశారు కావాలని 3 ఏళ్ళు. అది తప్ప మిగతా అన్ని టైంలో కూడా శివసేన, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా శివసేన మేయర్కి మద్దతు ఇచ్చి గెలిపించుకునేది. ఇది డిప్యూటీ మేయర్తో సరిపెట్టుకునేది. ముంబై స్పెషల్ ఏంటంటే భారతదేశంలో దాదాపుగా 3-4 చిన్న రాష్ట్రాల బడ్జెట్ ఉంటుంది ముంబై కార్పొరేషన్కి. రకంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంత ఉంటుంది అది ముంబై కార్పొరేషన్. కాబట్టి అది చాలా పెద్ద కార్పొరేషన్ అనమాట. భారతదేశంలోనే రిచెస్ట్ కార్పొరేషన్ అది. భారతదేశంలో కాదు, వరల్డ్లో టాప్ 10 రిచెస్ట్ కార్పొరేషన్ అంటారు దాన్ని. అలాంటి స్టేజ్లో ఉన్నటువంటి ముంబైలో మొట్టమొదటిసారి భారతీయ జనతా